నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఆడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మొన్న జగన్ సిదిరి ములాఖత్ ఆ టైంలో జగన్ పర్యటన విషయంలో ఒక లేడీ పోలీస్ ని ఇబ్బంది పెట్టడం జరిగింది, చింతాడ రవి నేతృత్వంలో. ఇప్పుడు ఆ రవిని రోడ్డు మీద నడిపించుకుంటూ చుట్టూ ఆడ పోలీసులను పెట్టి తీసుకెళ్లారు. ఈ విషయం ద్వారా నెక్స్ట్ టైం మళ్ళీ ఆడవాళ్ళకి వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టాలంటే ఇది ఒక మంచి గుణపాఠంలా అవుతుందంటారా? ఇప్పుడు ఎలాగంటే అండి, వైసీపీ పార్టీలో చాలామంది, ఏ పార్టీలోనే మంచివాళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. వైసీపీలో కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ మంచివాళ్ళుగా చేరిన కానీ తర్వాత క్రిమినల్స్గా నేర స్వభావం వచ్చేస్తుంది. వాళ్ళు ఒక రకమైన స్వభావం పెరిగిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా ఉండటం అనేటువంటి వాళ్ళకి ఆయాచితంగా వచ్చిన వరం కింద లభించింది. కఠినమైన చర్యల విషయంలో పోలీసు వ్యవస్థ కొంచెం వెనక ముందు వాళ్ళకి అది చాలా ధీమా ధైర్యం బరిదిగింపుకి కారణం అవుతుంది. లేకపోతే ఒక మహిళా అధికారిని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజు ములాఖత్తు, జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ నుంచే బయటకు వదలకూడదు. ఎందుకు వదలకూడదంటే ఆ బయట వాళ్ళు మద్రాసు కలకత్తా జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి వాళ్ళు చేసిన హడావుడి చూసిన తర్వాత వైజాగ్ పోలీస్ కమిషనర్ నిన్ను బయటకు వదలం అబ్బాయి, ఎందుకంటే మీ వాళ్ళు చేసే అలరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రజలకు అందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము నిన్ను బయటకు వదలట్లేదంటే అక్కడితో కట్ అయిపోయేది. సరే, అతను విడిచిపెట్టిన తర్వాత అతను మీరు నేరుగా వెళ్ళి ములాఖత్ చేసుకుని వెళ్ళాలి, దారి పొడిగిన ఈ ర్యాలీలు వాటికి అనుమతి లేదు అని ఎక్కడికక్కడ నిర్బంధించి అతన్ని వెనక్కి పంపించే ప్రయత్నం చేసిన కొంచెం పోలీస్ వ్యవస్థ కొంచెం ఎక్కువ ఫోర్స్ను ఉపయోగించి అతన్ని నియంత్రించిన ఈ సమస్య రాకపోయింది. పోలీసులు కూడా మనకెందుకు అన్నట్టుగా వాళ్ళు కూడా ఊరేగింపు ఏంటి బాగుందా ఊరేగింపు అన్నట్టు సొత్త కూర్చున్నారు. కంప్లీట్గా ఫెయిల్యూర్. అది దేనికి దారి తీసిందంటే ఒక మహిళా పోలీస్ అధికారిని వీళ్ళు చుట్టుముట్టి అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించి దురాగతం చేశారు. అక్కడ ఆవిడ పరిస్థితి చూసిన ప్రతి వాళ్ళు కూడా అయ్యో అనుకున్నారు. అంటే సాధారణంగా పోలీసులు సాధారణ ప్రజలకు ఏదైనా కష్టం వస్తే అండగా నిలబడాల్సిన పోలీసులకే ఆ రకమైన పరిస్థితి క్రియేట్ చేశారు. వీళ్ళు ఎంత బరి తెగించుంటే ఆ పని చేస్తారండి. అందులో ఒక మామూలుగా పోలీసు పురుషుల విషయంలోనే వాళ్ళు కనీసం పోలీసుల్ని అవమానించినా ఇబ్బంది పెట్టినా దుర్భాషలాడినా టచ్ చేస్తే చాలా తీవ్రమైన నేరం. అలాంటిది ఒక మహిళా అధికారి మీద ఇంకా తీవ్రమైన నేరం అది. దాని మీద అతని మీద కేసులు నమోదు చేశారు, ఇవన్నీ చేశారు. అతనేమో వెంటనే పరారైపోయి నేను ఇక్కడే ఉన్నాను, మీరు బెయిల్ కోసం ట్రై చేసాడు, రాలేదు. బెయిల్ వచ్చేదాకా ట్రై చేశాడు. తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, నేను వాళ్ళని వదలాలి వీళ్ళని వదలాలి, వాళ్ళని వదిలి కండిషన్స్ ఏట్రా అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే వీళ్ళని పట్టుకుని వాళ్ళని ఇంకో రౌండ్ కోటింగ్ ఎక్కువ ఇచ్చారనుకోండి అతనే వచ్చేవాడు. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. దీనికి ఎవరన్నా నియంత్రించాలంటే పోలీసులు చాలా ఈజీగా ఉంటుంది. 2022 జూన్ 4వ తారీఖున భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరణ. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి గారు వచ్చి ఆవిష్కరిస్తారు భీమవరంలో. ఆ విగ్రహ ఆవిష్కరణకి లోకల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు హాజరవ్వాలి. జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్రంలో అడుగు పెట్టకుండా దారులు మూసేసాడు. అంటే అతన్ని ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి గారి పక్కన ఆ లోకల్ ఎంపీ ఉండాలి. అయినా సరే అతను రావడానికి అన్ని ఆటంకాలు ఏర్పాటు చేశాడు. అయినా సరే ఈయన వద్దాం అనుకుంటే అరెస్ట్ చేయడానికి, గొడవలు చేయడానికి, ఏకంగా పైకి పంపించడానికి ప్లాన్ చేశారు. ఆ వాళ్ళ ట్రైన్లో బయలుదేరిన రఘురామకృష్ణరాజు గారు నేను కూడా ఉన్నాను. ఆ ట్రైన్లో బయలుదేరుతుంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన ఆయన అభిమానులు సానుభూతి పరులు అందరిని అరెస్ట్ చేసి, అంటే ఆయన వస్తున్నారని ఫ్లెక్సీలు కడతారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటే వీళ్ళు కోటింగ్ ఇచ్చేశారు. ఎవరికి? రఘురామకృష్ణరాజు గారు సానుభూతి పరులు అందరికీ ఫుల్ కోటింగ్ ఇచ్చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు అలాడిపోతారు కదా. వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఈయనకి ఫోన్ చేయాలి, మీరు రావద్దండి, మీరు వస్తే అలా చేస్తున్నారు, వీళ్ళు చంపేసిలా ఉన్నారు అంటే ఆయన మానేశారు. పైగా పిడుగురాళ్ళలోను సత్యనపల్లిలోను వేరే అయినా బయలుదేరి వస్తే అటాక్ చేయడానికి ఆ రైలు బోగి తగిలేటి చంపేయడానికి ప్లాన్ చేశారు వాళ్ళు. మాకు అది వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. తర్వాత ఆ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా ట్రైన్లో ఉండడం ధైర్యంగా ఉన్నాం కానీ ఆయన వేరే ఎయిర్ లిఫ్ట్ చేస్తామండి మీరు ఆగిపోండి అని చెప్పారంట ఆయన. ఇలాంటివన్నీ పోలీసులు తలుచుకుంటే ఎవరు రప్పించాలన్నా అరెస్ట్ చేయాలన్నా ఏ సాకులు చెప్పకూడదు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. అయినా చింతాడరావుకి వారం రోజులు టైం దొరికింది. అయితే నిన్న అతను తీసుకెళ్ళి రోడ్డు మీద నడిపించారు. ఒక మంచి పని ఏంటంటే మహిళా పోలీసు సిబ్బందితో మధ్యలో పెట్టి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు. నిజంగానే అతను పని మనిషి అంటే వాళ్ళకి ఒళ్ళు మందం తోలు మందం వల్ల వాళ్ళు తెలియట్లేదు కానీ
వాళ్ళు సిగ్గులేదు కాబట్టి పట్టించుకోవట్లేదు, కానీ మామూలుగా అయితే చాలా అవమానకరమైన పనిష్మెంట్ అది. రోడ్డు మీద నడిపించి ఆ ఏరియా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అతను, అది కూడా వాళ్ళు ఆ పక్కన అటు ఇటు రోడ్డు మీద నిలబడి అతను చేతులు ఊపడం, జై జగన్ అంటాం, జై చింతాడ అంటాం, అంటే వాళ్ళకి ఎంత సిగ్గు లేదనేటువంటిది అర్థమవుతుంది. దీన్ని ఇంకో రకంగా తీసుకుంటున్నారు కొంతమంది. అతనికి అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు, అనవసరంగా అతనికి అతను హీరో చేయటువంటి మహిళా పోలీస్ సిబ్బంది మహిళల్ని అవమానపరచట్లా. ఎవరినైతే వీళ్ళు అవమానించారో, ఏ మహిళా అధికారిని అయితే అవమానించారో, వీళ్ళు హై హ్యాండెడ్గా వ్యవహరించారో అదే సిబ్బంది అతను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళినట్టు రకంగా చెప్పాలంటే అది అర్థమైందండి. కాబట్టి ఎవరికైనా సరే ఇది ఒక హెచ్చరిక. ఇంకా కఠినంగా ఎవరైనా కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.